చెప్పాను కదా, ఇది కుడికాలుతో ప్రారంభం అయితే మళ్ళీ కుడికాలు వెళ్తుందని. ఇది కుడికాలు వస్తుంది పైకి. నేను అక్కడ ప్రారంభమైన దాన్ని బట్టి అక్కడ ఎడమకాలతో ప్రారంభం అయితే ఎడమకాలు, కుడికాలతో ప్రారంభం అయితే కుడికాలతో నేను పైకి వస్తాను. ఈ వేదిక మీదకి వచ్చినప్పుడు కూడా కుడికాలుతో రావాలనేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. అందుచేతనే ఆ విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఇది రాహుకేతు పూజ చేసేటువంటి వేదిక. ఆదివారం రోజున సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. చాలామంది జాతకరీత్యా ఈ సర్పయోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. చాలా ఆశాభంగాలు అవుతూ ఉంటాయి వాళ్ళకి. దాని నుంచి తప్పించుకోవడం కోసం సిద్ధాంతులు చెబుతారు, కాళహస్తి వెళ్ళి సర్ప పూజ చేయించండి అని. చిన్న వయసులో ఉన్నవారు, అక్కడ దాకా వెళ్ళి పూజ చేయించుకోలేనటువంటి వాళ్ళు, ముసలివారు, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు. కాబట్టి అటువంటి వారి కోసం ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఆదివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి సర్ప పూజకు సంబంధించిన విధానాలన్నీ కూడా ఇక్కడ ఆచరించవచ్చు. ఇందులో ఉండేటువంటి పండితులు దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. ఈ ఆలయం ప్రసరింప చేయడానికి మన లోపల ఉండేటువంటి అవయవ వ్యవస్థ ఎలాగైతే పనిచేస్తుందో, ప్రత్యేకంగా ప్రేగులు ఎలాగైతే పనిచేస్తాయో, దీని లోపల ఉండేటువంటి తామరతంతు కూడా అలాగే. ఇక ఆ తామరతంతు అనేది స్వామివారిని మనం ప్రతిష్టాపన చేసిన వేదిక కింద నుంచి లోపల బంగారు యంత్రం ఉంటుంది. ఆ యంత్రానికి అది తగిలి అక్కడి నుంచి ఈ మెట్ల మార్గంలో శిఖి వెనకాలకి, నెమల వెనకాలకి ఆ తంతు వస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి సర్పాశ్రితమైనటువంటి వేలాయుధానికి వెళ్ళే దిశగా ఈ వేదికను కూడా స్పృశిస్తూ అందులోకి వెళుతుంది. స్వామివారికి చేసేటువంటి కైంకర్యాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ శక్తిని ప్రసరింప చేయడానికి ఇది సహకరిస్తుంది. ఇంతే కాకుండా ఒక విగ్రహం నుంచి ఉత్పన్నమయ్యేటువంటి శక్తి చాలా తీవ్రంగా ఉంటే కనుక ఆ శక్తి తీవ్రతను నియంత్రిస్తూ ఎక్కడి నుంచి ప్రసరించాల్సింది అక్కడి నుంచి ప్రసరించే దిశగా ఆలయానికి శిఖరం అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. శిఖరం దానిలో ఉండేటువంటి లక్షణం గ్రహించినటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో దానిని చాలా దూరం వరకు కేంద్రీకరించగలుగుతుంది, అంటే శక్తిని ప్రసరింప చేయగలుగుతుంది. అటువంటి లక్షణాలతో శిఖరాన్ని కూడా ఆపాదించడం జరిగింది. మీకు ఇందాక చెప్పినటువంటి మారేడు వనం ఇదే. మారేడు, మేడి, ముఖ్యంగా ప్రధానంగా మారేడు ఉంటుంది. ఇక మేడి చెట్టు, రావి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆలయం అంటేనే ప్రకృతి. ప్రకృతిలో దైవత్వాన్ని మనం చూడాలి. మన ధర్మాల్లో కూడా అదే చెప్తారు. ఇక ఆలయం విషయానికి వస్తే